కెలికి తన్నించుకోవడం అంటే ఇదే. ఏదైతే నిన్న వాస్తవంగా ఏడాది పూర్తయింది ఇజ్రాయెల్కి సంబంధించి జరిగినటువంటి వ్యవహారం, ఇజ్రాయెల్ మీద దాడి. వాస్తవంగా ఇజ్రాయెల్ పెద్ద అటాక్ ఇవ్వాలి, కానీ ఇజ్రాయెల్కి అంతకంటే పెద్ద ధమ్కి ఇద్దామనుకుని హమాస్ వాళ్ళు అట్లాగే హెజ్బుల్లా వాళ్ళు వరుసగా రాకెట్లు వేశారు, విరుచుకుపడ్డారు. ఆ టైంలో యాక్చువల్గా వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, దీపాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి శాంతి ప్రదర్శనలు చేస్తున్నారు. కరెక్ట్గా ఆ టైంకి పడ్డాయి, మధ్యాహ్నం దాకా అది జరిగింది. సరే తమ వాళ్ళని కాపాడుకుంది, ఓ 4-5 బిల్డింగులు దెబ్బతిన్నాయి, ఇజ్రాయెల్కి అంతా అయిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి తాట తీయడం ప్రారంభించింది. హెజ్బుల్లాకి సంబంధించినటువంటి బీరుట్ మీదన ఒకవైపున దాదాపుగా ఒక ప్రాంతాన్ని తుడిచిపెట్టింది. అట్లాగే హెజ్బుల్లాకి ఎక్కడైతే లోయలో క్లియర్ ప్లేస్ ఉందో దక్షిణ లెబనాన్లో ఆ ప్రాంతంలోని ఒక ఊరిని తుడిచిపెట్టేసింది. ఆ తర్వాత హమాస్కి సంబంధించినటువంటి ప్రాంతాల మీదన దాడులు. సహజ సిద్ధంగా అక్కడ ఉండేటటువంటి దిక్కుమాలిన హెజ్బుల్లా హమాస్ ప్రభుత్వాలకు సంబంధించిన ఆరోగ్య మంత్రులు అబ్బెబ్బే సాధారణ ప్రజలు చచ్చిపోయారని సొల్లి కబురు ఎప్పట్లాగానే చెప్తూనే ఉన్నారు. అదే సొల్లి కబుర్ని క్యారీ ఫార్వర్డ్ చేసేటటువంటి మీడియా చేస్తానుంది. బట్ ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బ నిన్న 120 దాడులు, ఈవేళ 20 దాడులు వరుసపెట్టి వాయించి వదిలిపెడుతోంది.